హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి లడ్డు హెల్దీ అన్నమాట. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా మొన్న వరలక్ష్మి వ్రతానికి కొన్ని కొబ్బరికాయలు కొట్టి ఉండే, అయితే అవి వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఈ విధంగా నేను ట్రై చేశాను. పచ్చి కొబ్బరిని మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో కొబ్బరి తురుము దీన్ని మొగుడులోకి వేసుకొని కడాయిలోకి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు, పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పక్కనే ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ కూడా పోసుకోవాలి. తర్వాత ఒక 2 ఇలాచీలు కూడా మెత్తగా దంచుకొని వేసుకోవాలి. ఒకవైపు పాకం అవుతున్న టైంలోనే ఇంకో వైపుకు మనము ఇది కొబ్బరి తురుము అనేది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న క్రమంలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు చూసారుగా బెల్లం పానకం అనేది మనకు చిక్కబడేంత వరకు, అంటే కొంచెం పాకం అనేది ముదురుగా వచ్చేంత వరకు కూడా ఈ విధంగా చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరి తురుము ఫ్రై అయిపోతుంది ఈ లోపులనే. తర్వాత మనం బెల్లం తురుము అనేది ఈ విధంగా వడకట్టుకోవాలి. ఏదైనా డస్ట్ ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా జాలలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మళ్ళీ మనము సిమ్లో పెట్టి పోసుకోవాలన్నమాట. పోసుకున్నాక ఈ విధంగా గరిటెతోటి మొత్తం కూడా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. చూసారుగా మనకు మంచి ఉండలాగా వచ్చేంత వరకు కూడా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి చూసారుగా కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటే పచ్చి కొబ్బరి లడ్డు మనకు ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.